మన ఊర్లల్లో ఎల్లమ్మ, గంగానమ్మ, మైసమ్మ, తిరుపతమ్మ లాంటి గ్రామ దేవతలు ఉంటారు కదా. అసలు వాళ్ళెవరు? ఈ సంప్రదాయం ఎలా మొదలైంది? మన చరిత్రకారుల ప్రకారం ఈ గ్రామ దేవత ఆరాధన అన్నది ఇవాల్టిది కాదండి. వేదిక్ పీరియడ్ సింధు నాగరికత ముందు నుంచే ఉంది. గ్రామాలని, పశువుల్ని, పంటల్ని, నీటిని అంటువ్యాధుల నుంచి రక్షించడానికి గ్రామ దేవతల్ని గ్రామంకి వెలుపల కానీ మొదట కానీ పెట్టి పూజించడం అన్నది ఆ రోజుల నుంచే ఉంది. దాన్నే మాతృదేవత ఆరాధనగా పిలిచేవారు. తర్వాత రోజుల్లో మనం శక్తిని పూజిస్తున్నాం కాబట్టి అది శాక్త సాంప్రదాయాల్లో కలిసిపోయింది. అందుకే మనం గ్రామ దేవతల్ని ఆదిపరాశక్తి, దుర్గాదేవి, కాళీమాత స్వరూపాలుగా భావిస్తాం. గ్రామ దేవతల్లో పోలేరమ్మ గ్రామ సరిహద్దులకు రక్షకురాలిగా, మైసమ్మ పంటలు, చెరువులు సంరక్షకురాలిగా, పోచమ్మ వ్యాధులను నివారించే తల్లిగా, గంగమ్మ గ్రామ రక్షక శక్తిగా, ఎల్లమ్మను రేణుకాదేవి స్వరూపంగా ఆరాధిస్తాము. తిరుపతమ్మ తల్లి, ఉయ్యూరు వీరమ్మ తల్లి, దుగ్గిరాల రావమ్మ తల్లి లాంటి గ్రామ దేవతలు కూడా ఉన్నారు. వీరు మనిషిగా పుట్టి జీవించి మరణించిన వారే, కానీ వారి యొక్క ఆదర్శమైన జీవితానికి, త్యాగానికి ప్రతీకగా మనం వారిని అమ్మవారిగా కొలుస్తాం. మరి ఇలా మనిషిగా పుట్టి జీవించి మరణించిన వారిని పూజించొచ్చా అని మీరు అడిగితే, మనం వారిని శక్తి స్వరూపాలుగానే భావించి పూజ చేస్తాం. అంటే పార్వతీదేవి, దుర్గాదేవి, కాళీమాత అవతారాలుగానే భావించి పూజ చేస్తాం. మీరు మనసులో అమ్మవారిని లగ్నం చేసుకుని పూజ చేస్తున్నారు కాబట్టి మీరు ఏ అమ్మవారికి పూజ చేసినా కూడా ఆ పూజలు ఆదిశక్తికే దక్కుతాయి. ఇప్పుడు మరి ముఖ్యమైన ప్రశ్న, ఈ గ్రామ దేవతలకి జంతు బలి ఎక్కడి నుంచి వచ్చింది? పాతకాలంలో ప్రజలు వారి దగ్గర ఏది ఉంటే అది బలిగా సమర్పించడం జరిగింది. బలి అంటే సమర్పణ, లేదంటే త్యాగం. వారు పంట పండిస్తే పంటను బలిగా ఇచ్చేవారు, ధాన్యం ఉంటే ధాన్యం ఇచ్చేవారు. కానీ ఇక్కడ కొన్ని అడవి తెగలు, గిరిజనులు, వారు వేటాడి బ్రతికే ప్రజలు. ఆ వేటనే గ్రామ దేవతలకి బలిగా సమర్పించేవాళ్ళు. కాలక్రమేణా అలా బలి ఇవ్వడమే సాంప్రదాయంగా మారిపోయింది. తరువాత ఈ గ్రామ దేవతల సంస్కృతి కూడా శాక్త సంప్రదాయాల్లో కలిసిపోయి ఇవాళ గ్రామ దేవతల దగ్గర జంతు బలి అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇది గ్రామ దేవతల ఆరాధన యొక్క మూల కథ. దేవుడి పేరుతో జీవహింస చేయడం మహాపాపం అండి. మా వీడియో ద్వారా దేవాలయాల దగ్గర ఒక్కరైనా జీవహింస ఆపితే అదే చాలు. మీ ఊరిలో గ్రామదేవత ఉంటే ఆ గ్రామదేవత ఎవరో కింద కమెంట్స్లో చెప్పండి. ఓం శ్రీ మాత్రే నమః.